నిన్న మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతున్నది. మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకునే ఓ అన్నకు చుట్టూ చేరి కొందరు పీనియను వీక్క తిన్న కాకులు గద్దల తిరగ చేసిండ్రు. నువ్వు అమ్ముతున్న బ్రెడ్ కాకరి డేట్ ఉన్నదా, ఎందుకు మందిని మోసం చేస్తున్నావు అన్నట్టు దేశద్రోహం చేస్తున్నట్టు అడిగిండ్రు. మేడం బతకనికి వచ్చిన మేడం అని ఆ అన్న అన్నప్పుడు నా పానాలు పోయినంత పనైంది. అయ్యో పాపం, పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళ మీదనే వీళ్ళ ప్రతాపం అని మస్తు కోపం వచ్చింది. నా తీరుగానే మీకు కూడా అనిపించింది కదా. మీకు నాకే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాలల్లో ఆ అన్నకు అండగా నిలబడుతున్నారు. ఏ పూట కాపూట కోవరొట్టెలు అమ్మి బతికేగా అన్న మీదనేనారా మీ ప్రతాపము? బతక నీకొచ్చిన మేడమని దీనంగా చెప్పినా కూడా పెంట మీద పేగులు తినే కుక్కల తిరగజేసిండ్రేంద్ర. అసలు ఆ అన్న కాదురా బతక నీకొచ్చింది. మీరు మీడియా పేరుతోని గొట్టాలు పట్టుకొని మేడారం జాతరకు పోయిన మీర్రా బతకనీకే పోయింది. కెమెరాలు పెట్టి వచ్చిరాని ప్రశ్నలు అడిగితే వీడియోలను ఆ పబ్లిక్ చూస్తే పైసలు వస్తాయనే ఆలోచనతోని బతకనీకే పోయింది మీర్రా. అయినా ఇదేదో వీడియోల వ్యూస్ కోసమో ఇంకా దేనికోసమో కాదు, ఒక మతం మీద ద్వేషాన్ని పెంచేతానికి, మతాల నడుమ పుల్లలు పెట్టి లొల్లులు పుట్టించేతానికి పథకం ప్రకారం చేస్తున్న కుట్రట ఇదని అంటుర్రు చాలా మంది. కర్నూలు జిల్లాలో ఉండే షేక్ చావలి అనే ఈ అన్న మేడారం జాతరకు ఎందుకు వస్తున్నాడు? 4 రూపాయలు మిగిలితే తన పిల్లలకు తిండి దిప్పలకు అక్కరకు వస్తాయనే కదా. కానీ బ్రెడ్డును కోసుడంటే అలాల్ చేసుడని, ఆ బ్రెడ్ పాతది పాడైంది అమ్ముతున్నాడని అంతర్జాతీయ తీవ్రవాదిని ప్రశ్నించినట్టు తేనెటీగల తీరుగా చుట్టుముట్టిండ్రు. అయినా ఆఖరి డేట్ లేని వస్తువులు ఎన్ని లేవు రోడ్ల మీద. ఏ పానీపూరికి ఉన్నది ఆఖరి డేటు, ఏ పావు బాజీకి ఉన్నది, ఏ మార్వడోళ్ళ స్వీట్ షాపులు ఉన్న పకోడీకి ఉన్నది, వాళ్ళని ప్రశ్నించరు ఈ గొట్టాలు పట్టుకొని తిరిగే గొట్టంగాళ్ళు. సచ్చిన శవాల మీద పేలాలు ఏరుకునేటట్టు వీళ్ళ తీరుగా చేసుడు కాదు జర్నలిజం అంటే. నిజాన్ని జంకు బొంకు లేకుండా చెప్పుడు, దేశ సంపదను కొల్లగొట్టేటోళ్ళ గల్లబట్టి అడుగుడు. కానీ అవన్నీ పక్కన పెట్టి మతాల నడుమ లొల్లులు పుట్టించే పని చేస్తున్నారు గిసోంటి ఫాల్తుగా అల్లని తిడుతుర్రు సోషల్ మీడియాలో కొంతమంది. అయినా మనుషుల మాట తీరుని బట్టి మెదిలే పద్ధతిని బట్టి వాళ్ళ గుణాలు ఉంటాయి. కానీ ఒక కులాన్ని బట్టో ఒక మతాన్ని బట్టో మంచి చెడులు ఉండే అన్న సంగతి వాళ్ళకి ఎన్నడూ తెలుస్తాయి కావచ్చు. అది తెలిసిన గిసోంటోళ్ళు దేశభక్తి పేరుతోని కొన్ని మతాల మీద ద్వేషాన్ని పెంచుతున్నారు. పని కట్టుకొని పద్ధతి ప్రకారం ఫలానా మతమోళ్ళని టార్గెట్ చేసి కించపరుస్తున్నారు, చిల్లర కథలు పడుతున్నారు. అందుకే షేక్ షావలి అన్నకు మద్దతు ఇస్తున్నారు. ఈ దేశంలో అందరు కలిసిమెలిసి బతుకుతారు, మాది భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు సోషల్ మీడియాలో రాతలు రాస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీల నుంచి బయటికి వచ్చిన తర్వాత బలం పెంచుకున్న కవిత జాగృతి నుంచి సపోర్ట్ ఇచ్చి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వడ్డేపల్లి ఒక మున్సిపాలిటీని గెలిచేటట్టు చేసింది. కవిత తన రాజకీయం ఎలా ఉంటుందో చూపించింది. అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి జలకిచ్చింది కవిత అని పెద్ద పెద్ద నోర్లు పెట్టుకొని వార్తలు చెప్పిండ్రు కదా. ఆ ముచ్చట్లన్నుతేనట. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల తర్వాత అభ్యర్థుల తారుమారు అవుడు ముచ్చట అటుంచితే వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో జాగృతి కవిత ఏకంగా పార్టీనే మార్చిందని అంటుర్రు. తెలంగాణ రాజకీయాలలో కవిత చక్రం తిప్పుతుందని చెప్పుకునే దానికి ఉపాయం వేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలుపును తన ఖాతాలు వేసుకున్నదట. కానీ అసలు ముచ్చట ఏంటంటే మాకు జాగృతికి ఎంటిక బంధం లేదన్నట్టు చెప్పిండ్రు వడ్డేపల్లి మున్సిపాలిటీలో గెలిచిన వాళ్ళు. మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలిస్తే కవిత జాగృతి అని ఎట్లా చెప్తుందని శ్రీనివాస్ అనే లీడర్ సీరియస్ అవుతున్నాడు. మేము ఎన్నడూ జాగృతి కండువగా ఆపుకోలేదు, జాగృతి జెండా పట్టుకోలేదు, మరి అసొంటప్పుడు జాగృతి అని ఎట్లా చెప్తారు అన్నట్టు మాట్లాడిండ్రు. మంది పోరగాండ్లను మా పిల్లలే అన్నట్టు ఎత్తుకొని ముద్దించుకున్నాడు ఏంది అన్నట్టు గరమైండు. మళ్ళా చెప్తున్నాం, మాది జాగృతి కాదని కుండ బద్దలు కొట్టిండు. కవిత అనేటామె వడ్డేపల్లికి వచ్చింది లేదు, ఇక్కడ ఫలానోళ్ళ కోటయిండ్రని చెప్పింది లేదు, కరపత్రాలు వంచింది లేదు. అట్లా అని మేము కూడా ఎన్నడూ కవిత పేరు చెప్పి ఓట్లు అడగలేదు అన్నట్టు ఖరాఖండిగా చెప్పిండు టీవీలల్లా. ఆయన కవితకు మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేసి గెలవాలని ఉంటే జాగృతి పేరుతోనే క్యాండిడేట్లను నిలబెట్టేది ఉండే. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పేరుతో గెలిచినాక ఇది మాది అది మాది అని చెప్పుకుంటూ కరెక్ట్గా ఆనే కాదన్నట్టు కోపం చేస్తున్నారు సింహం గుర్తు పాటోళ్ళు. ఇక దీని మీద కవిత కావాలనే కచ్చగట్టి వాళ్ళని పైసలు ఇచ్చుకొని తప్పుడు వార్తలు రాపిస్తున్నారని వడ్డేపల్లి మున్సిపాలిటీ గెలిపెనుక కవిత పట్టుదల పనితనం ఉన్నదన్నట్టు ట్విట్టర్లో రాసుకొచ్చింది. ఏందో ఏమో పోండ్రి ఈ చంత్రంగా ఉన్నాయి మున్సిపాలిటీ ఎన్నికలు.